ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయము 30 వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇక్కడ చూస్తున్నట్టయితే చెరసాల నాయకుడు మరి పౌలు శీలకు అడుగుతున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మరి పౌలు శీల ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థనా స్థలంకి వెళ్తుండగా పుత్తోన్ అనే దెయ్యం పడిన ఒక చిన్నది వీళ్ళని చూసినప్పుడల్లా, సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచించే వారు ఉన్నారనేది రోజు చెప్తూ ఉంది. అప్పుడు ఆ పౌలు గారికి ఆమె బాధ కలిగి వ్యాకులు పడి ఆ చిన్నదాన్ని వదిలిపోమ్మని దెయ్యంకి ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యము ఆ చిన్నదాని నుంచి వదిలిపోయింది. ఎప్పుడైతే ఆ చిన్నదాని నుంచి దెయ్యం వదిలిపోతుందో ఆ ఇంటి వారికి లాభసాధకనం పోయిందని చెప్పి పౌలుని శీలను బాగా కొట్టి గ్రామపు చావులకు తీసుకువచ్చి బెత్తములతో కొట్టి చెరసాల నాయకులకు అధిపతులకు అప్పచెప్పినప్పుడు చెరసాల్లో వారిని భద్రంగా మరి అక్కడ పెడతారు. ఎప్పుడైతే పెడతారో అర్ధరాత్రి అప్పుడు మధ్యరాత్రి అప్పుడు పౌలు శీల దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండి ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయేవి. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. అందరి బంధకులు కూడా ఊడాయి. ఇంతలో చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, నా ఉద్యోగం పోతే, నా ప్రాణాలతో వీళ్ళు ఉన్నవారు కనుక నేనే చనిపోతానని చెప్పి తన కత్తి తెచ్చుకొని పొడుచుకోపోతుండగా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, విహాన్ని చేసుకోవద్దు, మేము ఎక్కడే ఉన్నామన్నప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు అంటాడు, అయ్యా, రక్షణ పొందుటకు అయ్యలారా నేనేం చేయవని అన్నప్పుడు అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు ఇంటివాను రక్షణ పొందునని చెప్పినప్పుడు దేవుడు మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటల ద్వారా రక్షించబడి ఆ రాత్రి బాప్టిజం పొందుకున్నారు. వారి ఇంటి వారందరూ కూడా పౌలుకి శీలకు వారి ఇంటికి తీసుకెళ్ళి వారు భోజనం పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. నిజమేనండి, ఆ ఇల్లు ఆనందంతో నింపబడింది. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు స్పష్టంగా సెలవు చేస్తున్నారు. యేసు రక్తం ప్రతి ఒక్క పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ఏ జాతైనా, ఏ కులమైన, ఏ మతమైన, ఏ వర్గమైన, ఏసే రక్తంలో పాప క్షమాపణ ఉంది కనుక ఆయన నమ్ముకో.